నెంబర్ గురించి ఎందుకు వచ్చింది? అలాగే అసలు జూనియర్ ఎన్టీఆర్ పిక్చర్లోకి ఎందుకు వచ్చాడు? ఆయన 2009లో పార్టీకి ప్రచారం చేసిన తర్వాత 15 ఏళ్లుగా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రచారాల్లో కానీ తెలుగుదేశం మహానాడుల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. కానీ నందమూరి వారసుడిగా ఉన్న తారక రామారావు ఏదో ఒక రోజు పార్టీలోకి వస్తాడా? పార్టీ నాదే అని క్లెయిమ్ చేస్తాడా? ఇటువంటి ఇన్సెక్యూరిటీ ఏమన్నా ఉందా? అలాగే అమిత్ షా నేరుగా ఎన్టీఆర్ని పిలిపించుకుని మాట్లాడారు. అది ఆర్ఆర్ఆర్లో బ్రహ్మాండమైన ప్రజెంటేషనో లేకపోతే పర్ఫార్మెన్సా లేకపోతే ఇంకేమన్నా తెర వెనుకుందా? అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిండుగా బీజేపీ ఆశీస్సులున్నాయి, అత్యంత సన్నిహితంగా మెలుగుతానని చెప్తూ ఉన్నారు. మరి రేపు నెంబర్ ఏమన్నా అటు ఇటు అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ని పెట్టి ఇక్కడ గేమ్ ఆడిస్తుందా? ఇలాంటి రకరకాల ఆప్షన్స్ మనం ఇప్పటికే ప్రజెంట్ చేసాం. కానీ ఇవాళ ప్రత్యేకంగా నేను లోకేష్ రేపు ఏం చేయబోతున్నారు? గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి మళ్ళీ ఓడిన చోటే గెలుస్తానని మంగళగిరి నుంచే బరిలో నించున్నారు. రిజల్ట్ ఏంటో మనకు తెలియదు. కానీ పార్టీలో నెంబర్ 1 చేయాలి అనుకున్న ఆలోచనకి కారణం ఏంటి? ఈ మొత్తం వ్యవహారాన్ని వైసీపీ సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ఇదేదో అంతర్గత వ్యవహారంగా వదిలేయడానికి కాదు, వాళ్ళు కూడా వాళ్ళ వ్యూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో నెంబర్ గేమ్ అట్ ద రేట్ ఆఫ్ లోకేష్. 2009లో టీడీపీ కోసం ప్రచారం చేసిన తారక రత్న, ఆయన నందమూరి తారక రామారావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారు అనేది ఒకటి. అలాగే లోకేష్కి నందమూరి తారక రామారావుకి పోలిక పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడో వైఎస్ఆర్సీపీలో కొడాలి నాని రెగ్యులర్గా ప్రస్తావిస్తూ ఉంటారు, నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ఆయనకి పగ్గాలు ఇవ్వాలి. ఇలాంటి మాటల గురించి కూడా తెలుగుదేశం పార్టీలో ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? ఇవన్నీ ఒకసారి టచ్ చేద్దాం. అంటే ఇదంతా రేపు కూటమి అధికారంలోకి వస్తే ఆల్రెడీ వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అప్పుడు జరగబోయే నెంబర్ గేమ్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.